అంటే ఇది చూడడానికి డైల్యూషన్. దీంట్లో ఓకే. 5 లక్షల మెడిసిన్స్ ఉన్నాయి ఇట్లాంటివి వెరైటీస్. దీంట్లో ఒక 200, 300 అది ఇది కూడా ఒక 1000 దాకా ఉంటాయి దీంట్లో వెరైటీ. అంటే నేను ఫామ్ చెప్పేది, టాబ్లెట్ ఫామ్ లో డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి చూడండి. ఇది ఒక సిరప్, రైట్, ఇది ఒక ఆయింట్మెంట్, ఇది ఒక ఫేస్ క్రీము, ఇది కూడా ఒక ఆయింట్మెంట్, ఇది ఒక డ్రాప్స్. సో ఇవన్నీ వేటితో తయారు చేస్తారు సార్? ఇవన్నీ హోమియోపతి మెడిసిన్స్ తోనే తయారు చేస్తారు. బట్ వీటిని ఒరిజినల్ హోమియోపతి మెడిసిన్స్ అనమాట. ఇవన్నీ లేటెస్ట్ వచ్చినవి. సో వీటికంతా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వీటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. యాక్చువల్గా ఇవి ఎక్స్పైర్ కావు ఎప్పటికీ. అయినా కూడా మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 60 మంత్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు అని చెప్పింది. అంటే ఇవి కూడా 60 మంత్స్ తర్వాత పడేస్తున్నాం మనం ఒకవేళ మిగిలిపోతే. సో వీటిపైన అయితే కంపల్సరీ ప్రింటెడ్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఇవి ఒరిజినల్ హోమియోపతి మెడిసిన్స్ కాదు, ఇవే ఒరిజినల్ హోమియోపతి మెడిసిన్స్. ఇవంతా లేటెస్ట్గా వీళ్ళు కంపెనీ వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు తప్పితే ఇవి ఒరిజినల్. వాటి రిజల్ట్ కూడా స్లోగానే ఉంటుందా లేదంటే ఇన్స్టంట్ గా ఉంటుందా? వాటి రిజల్ట్ అనేది ఒక్కొక్కసారి తగ్గచ్చు. నేను వాడినప్పుడైతే ఏవి తగ్గలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త మెడిసిన్స్ వచ్చాయి కదా, ఈ కొత్త మెడిసిన్స్ మనం ట్రై చేద్దాము ఎట్లా పని చేస్తున్నాయి, ఏ పేషెంట్కి ఇచ్చినా తగ్గలేదు. పేషెంట్ ఒక 20-30 పేషెంట్స్ ఇస్తే తగ్గలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. సో మళ్ళీ వీ వెంట్ బ్యాక్ టు సేమ్ ఒరిజినల్ హోమియోపతి. ఏంటంటే ఇవి మీకు ఏదైతే మనం హోమియోపతిలో క్యూర్ కావాలంటామో, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అయిపోవాలంటామో, అవి ఈ మందులతోనే సాధ్యం.